జై శ్రీరామ్. అసలైన లక్ష్మీ అనుగ్రహం శుక్రవారం లక్ష్మీ పూజతో పాటు ఇంకా లక్ష్మీదేవి సాక్షాత్తు తను ఎక్కడ ఉంటుంది అని చెప్పిన ఎక్కడ ఉంటుందని చెప్పారు అమ్మవారు? భూలోకంలో లక్ష్మీ ఉండే స్థానాలలో గోవు పేడలు, వేరే ఆవు పేడ కాదు, కేవలం దేశీ ఆవు పేడలో మాత్రమే లక్ష్మి ఉంటుందని సాక్షాత్తు అమ్మవారే చెప్పిన విషయం కదా. లక్ష్మి అనుగ్రహానికి ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ ఇది మూలం. ఆవు పేడలో తను ఉంటానని చెప్పినప్పుడు అప్పుడు ఆ ఆవు పేడే మన ఇంటికి వస్తే అదేనండి అస్సలు విషయం. మూలం పట్టుకోవాలి ప్రతి విషయాన్ని. అమ్మవారు ఏం చెప్పారో అది వినాలి, ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారో అది వినాలి. దేశీ ఆవు పేడ మన ఇంటికి వస్తే ఎలా రావాలి? దేశీ ఆవు పిడక రూపంలో మన ఇంటికి తీసుకొచ్చుకొని ఆ పిడకల్ని పొగ వేస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయిద్ది. ఆ పేడ మన ఇంటికి వస్తే లక్ష్మి వచ్చినట్టే, అమ్మవారు వచ్చినట్టే సాక్షాత్తు. ఎంత సువాసన ఉంటుందో తెలుసా మీకు? దేశీ ఆవు పేడ అద్భుతమైన సువాసన. లక్ష్మీ అనుగ్రహానికి ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు. పంచోపచార పూజలో, ఆ పంచోపచార పూజలో ఇప్పటికీ నా పంచోపచార పూజ ప్రతిరోజు నేను పూర్తి చేయలేకపోతున్నాను. ఇది ఒకసారి చూడండి. చూడడం కాదు, ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పిన విషయమే కదా. తను ఆ గోమాతకి వెనకమాల భాగం పేడలో ఉంటానని ఆ దేశీ ఆవు పిడకలు తీసుకొచ్చి ఇంట్లో ధూపం వేయండి. దాంట్లో మళ్ళీ సాంబ్రాణి వేయవలసిన అవసరం కూడా లేదు. ఆ ధూపంతోనే ఆవు నెయ్యితో వేస్తే అదే ఒక్కటే లక్ష్మీప్రదం, లక్ష్మీ అనుగ్రహం, సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్టు. నా మిగతా వీడియో చూడండి. ఇది అసలైన లక్ష్మీ అనుగ్రహం అంటే దేశీ ఆవు పిడక తీసుకొచ్చి, ఆవు పిడకలు కాదండి, ఏమంటే అవి ఆవు పిడకలు కాదు, దేశీ ఆవు పేడలో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది. దేశీ ఆవు పిడకలు తీసుకొచ్చి ఇది ధూపం వేయాల్సిన పద్ధతి. గోవుని ఎందుకు రక్షించాలి? గో బ్రాహ్మణైభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణుడు ఉంటేనే లోకమంతా సుఖంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు కన్నా ముందు గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఇది మర్చిపోయాం మనం. మన వల్ల గోవుకి ఏం జరుగుతుంది అనేది, గోశాలకు వెళ్ళి దండం పెట్టుకోవడం కన్నా గోశాలకు వెళ్ళి ఆవు పేడ తెచ్చుకొని మనం పిడకలు చేసుకోవడము, లేకపోతే అక్కడ ఉన్న దేశీ ఆవు పిడకల్ని మన ఇంటికి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడము ముఖ్యమైన పని. ఇది ఆవు పేడ మన ఇంటికి వస్తే లక్ష్మి వచ్చినట్టే కదా. అమ్మవారే చెప్పింది కదా ఆవు పేడలో లక్ష్మి ఉంటానని. అలా ఇవి దేశీ ఆవు పిడకలు. దేశీ ఆవులతో వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ చేతులు గుర్తులు కనిపిస్తున్నాయి చూసారా, తయారు చేసిన పిడకలు. అసలైన లక్ష్మీ అనుగ్రహానికి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పి ఉండరు. నాకు తెలియడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది. అసలైన లక్ష్మి అంటే లక్ష్మీదేవికి ఒక స్తోత్రం ఉంది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్నం మమ సర్వదా. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్నం మమ సర్వదా. ఇన్ని రూపాలు లక్ష్మీదేవి. అన్ని రూపాలుగా మనకి అనుగ్రహం ఉండాలంటే అమ్మవారి శ్లోకం, ఈ లక్ష్మీ అష్టోత్తరము ఇవన్నీ చదవలేనప్పుడు సగం పట్టింది. సగం కూడా వేయలేదు, నేను కొంచెం వేస్తాను, ఇన్ని కూడా వేయను. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ముక్కలుగా తుంచేసాను నేను. ఇప్పుడు చూపిస్తాను వీటిని ఎలా పెట్టాను. నేను చెప్తున్నాను కదా, నాకు ఇప్పటి వరకు పూజ చేయడం రాలేదు. పూజ చేయడం రాలేదంటే నేను తప్పులు చేశాను. నా పూజ నాకు ఎందుకు పనికి వచ్చిందంటే, నా పూజలో నేను తప్పులు చేస్తున్నాను అని తెలుసుకోవడానికి నాకు
నా పూజ పనికొచ్చింది. నూనె ఒక్కటి మార్చాను నేను. తప్పులు చేయకోకుండా ఉండడానికి నా పూజ నాకు పనికొచ్చింది. హడావుడి పడిపోయి ఎవరో ఏదో చేశారని నేను చేయకోకుండా ఉండడానికి వాళ్ళు చాలా రకాల అది నాకు తెలియడానికి నా పూజ పనికొచ్చింది. ఇప్పుడు చూసారు కదా వత్తి ఎలా పెట్టాను, ఇలా వత్తిని. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసి లలితా సహస్రనామంలో పంచోపచార పూజ ఉంటుంది కదా, అంటే లలితా సహస్రనామం బాగా చదివేదాన్ని. లం పృథ్వీతత్వాత్మికాయే గంధం పరికల్పయామి వం ఆకాశతత్వాత్మికాయే అవి ఉంటాయి కదా, అలా పంచోపచార పూజ ఉండేది. అది చేసే నేను అమ్మవారికి స్తోత్రం చదివేసింది దాన్ని. ఇంకా వేరే ఏం చేయాలి అని ఎవరిని అడగడం అంటూ ఉండదు. ఇప్పుడు దీపం. నేను ఇది ఎక్కడ చూసానంటే విజయరామ్ గారి దగ్గరికి వెళ్ళాను కదా, నా ప్రతి అడుగు నాకేదో నేర్పుతూ ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అగ్నిహోత్రం చేస్తే చూసింది. వాళ్ళందరూ చాలా సంవత్సరాల నుంచి అగ్నిహోత్రం చేస్తున్నారు, వాళ్ళకి ఎలా చేయాలో తెలుసు. నేను అక్కడ దాకా వెళ్ళలేదు, ఆ నామాలు మంత్రాలు చదవట్లేదు. కేవలం ఇది అసలైన ధూపం అమ్మవారికి. ఈ ధూపం మనం పీల్చడం వల్ల, మన ఇంట్లో ఉండడం వల్ల మీరు నమ్మరు. ఇంత మటుకి ఎవరు చెప్పలేదు నేను చెప్తున్న విషయం. ఇది వేస్తే ఈ వాసనకి ఇదే అసలైన లక్ష్మీ అనుగ్రహం. అంతే, ఇంకంతకన్నా చెప్పగలిగలేదు. మనం ఇంకొంచెం శ్రద్ధగా దీన్ని వేయాలనుకుంటే దీనికి ఏదో శ్లోకం ఉంటుందంట. విజయరామ్ గారి వీడియోలు చూస్తే అగ్నిహోత్రం ఎలా చేయాలనేది అదొకటి చేసినట్టు సరిపోయిద్ది. ఇది ధూపం. యం వాయుతత్వాత్మికాయే ధూపం పరికల్పయామి. ఈ 5 పంచోపచారాల్లో నాకు రీసెంట్గా ధూపం గురించి తెలిసింది. ఇది సాంబ్రాణి పౌడర్, నేను నా సొంతంగా చేసుకున్నది. ఇది వేస్తే మళ్ళీ పళ్ళు తోముకోవడానికి అప్పుడు పనికి రాదు, దేవతా విగ్రహాలు తోముకోవడానికి పనికి వస్తుంది. ఇలా ఇది అసలైన ధూపం. నా పూజ నాకు ఎందుకు పనికి వచ్చిందంటే, పూజలో నేనేం తప్పులు చేస్తున్నానో నాకు తెలియడానికి అంత శ్రద్ధగా నేను పంచోపచార పూజ కొన్ని మాత్రమే చేయగలుగుతున్నాను అప్పుడున్న సిచ్యువేషన్లో. అప్పుడు పువ్వులు పెట్టగలిగాను, ఆవు నెయ్యితో దీపం పెట్టగలిగాను, ఇప్పుడు ధూపం వేయగలుగుతున్నాను. అలా 5 ఉపచారాలు కంటిన్యూగా ఇప్పటి వరకు చేయలేకపోతున్నాను. అది మరి ఈ రోజుల్లో. కానీ లక్ష్మీ అనుగ్రహానికి మాత్రం ఇది ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు. తప్పకుండా దేశీ ఆవు పిడకలతోనే వేయండి. అమ్మవారు చెప్పింది కదా, అమ్మవారు ఉండేది సాక్షాత్తు ఆవు పేడలో. గోశాలకు వెళ్ళామా, గోవుకి ఎన్ని ప్రదక్షిణలు తిరిగాము. ఓకే, ఇది పంచోపచార పూజలు. ఇంకా నేను పళ్ళు తోముకోవడానికి, దేవుడి సామాన్లు రుద్దడానికి ఉపయోగిస్తాను. ఎందుకంటే పేస్ట్లో ఆయిల్స్ ఉంటాయి కదా, అది ఖచ్చితంగా కొవ్వుతో తయారు చేసిన ఆయిల్ కదా, అందుకని ఇది ఇంకా నేర్చుకుంటూ ఉన్న నా పూజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.